కరీంనగర్ ఫిలిగ్రీ కళాఖండాలు మరోసారి ఖండాంతరాలను దాటనున్నాయి. అంబానీ ఇంట్లో జూలైలో జరగబోయే పెళ్లికి వచ్చే గెస్టులకు కరీంనగర్ ఫిలిగ్రీ జ్ఞాపికలను రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు. గత మార్చిలో దిగ్గజ పారిశ్రామికవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. కాగా జూలైలో వివాహం జరుగుతుంది. ఈ పెళ్లి వేడుకల్లో అతిథులకు కరీంనగర్ ఫిలిగ్రీ బహుమతులు ఇచ్చేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు భౌగోళిక గుర్తింపు పొందిన ఫిలిగ్రీ తయారీదారులకు ఆర్డర్లు ఇవ్వడంతో కరీంనగర్ కళకు అరుదైన గుర్తింపు లభించినట్లయింది. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు సమీపిస్తున్నాయి. పెళ్లికి వచ్చే గెస్టులకు గిఫ్టులు ఇవ్వడానికి వెండితో చేసిన జ్యువెలరీ బాక్సులు, పర్సులు, ట్రేలు, ఫ్రూట్ బౌల్స్, ఇతర బహుమతులు ఇవ్వనున్నారు. ఇప్పటికే 400 ఫిలిగ్రీ కళాఖండాల కోసం అంబానీ ఫ్యామిలీ నుంచి ఆర్డర్ వచ్చినట్లు కరీంనగర్ సిఫ్కా అధ్యక్షుడు అశోక్ తెలిపాడు. ఈ కళాఖండాల ద్వారా అంబానీ ఇంట పెళ్లికి వచ్చే ప్రముఖులకు 400 ఏళ్ల నాటి ఫిలిగ్రీ ప్రాచీన కళ పరిచయం అవుతుందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత సంపన్నుల ఇళ్లకు తమ కళాఖండాలు చేరుతాయని ఆనందం వ్యక్తం చేశారు. నా పేరు ఆకోజు వెంకటేశ్వర్లు అండి. నేను సిఫ్కా సొసైటీలో నేను ట్రెజరర్గా చేస్తున్నాను. గత 20 సంవత్సరాల నుంచి ఈ క్రాఫ్ట్లో నేను చేయడం జరుగుతుంది. ఈ సిఫ్కా సొసైటీ అనేది ఒక 18 సంవత్సరాల క్రితం మనకు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అప్పుడు ఒక స్టార్ట్ చేసినప్పుడు ఒక 35 మెంబర్స్తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక 200 మందితో ఇప్పుడు ఒక ఆర్టిజన్స్ వర్క్ అనేది రన్ అవుతుంది. ఒకప్పుడు అంత ప్రాచుర్యం లేని టైంలో మేము ఈ స్టార్ట్ చేసి దీన్ని ఒక మంచి మార్కెటింగ్ అనేది చేయాలనే ఉద్దేశంతో మేము చేశాము. మంచి స్టేట్ గవర్నమెంట్ గిఫ్ట్స్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ గిఫ్ట్స్ అయినా మనకు ఫిలిగ్రీకి వచ్చాయి. ఇప్పుడు ఎవరు ఇవాంకా ట్రంప్ వచ్చినా కానీ, మొన్న జరిగిన G20 సమావేశాల్లో కానీ ఇలాంటి గిఫ్ట్స్. గత ఏడాది జరిగిన G20 సదస్సులో వివిధ దేశాల అధ్యక్షులు కోటుకు అలంకరించుకునేందుకు అశోక చక్రంతో కూడిన బ్యాడ్జీలను ఇక్కడి కళాకారులే తయారు చేసి పంపించారు. అంతేకాకుండా ఇతర కార్యక్రమాలకు నుంచి ఆభరణాల పెట్టెలు, పర్సులు, ట్రేలు, పండ్ల గిన్నెలు, ఇతరత్ర కళాఖండాల కోసం ఆర్డర్లు లభించాయి. తాజాగా అపర కుబేరుడి ఇంట పెళ్లి కోసం అద్భుతమైన బహుమతుల జాబితాలో ఫిలిగ్రీ చేర్చడం ఆనందంగా ఉందని కళాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 2023 నవంబర్లో హైదరాబాద్ ఆరంగేట్రం చేసిన రిలయన్స్ రిటైల్ స్వదేశ్ స్టోర్కు సిఫ్కా వస్తువులను సరఫరా చేస్తోంది. అంతేకాకుండా జాతీయ మరియు అంతర్జాతీయ అవార్డులను అందుకున్న సిఫ్కా సొసైటీ ముంబైలోని ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రదర్శించిన ఫిలిగ్రీ కళాఖండాలు అంబానీని ఆకట్టుకున్నాయి. సున్నితమైన వెండితో రకరకాల కళాఖండాలను చేయడంలో కరీంనగర్ కళాకారులు సిద్ధహస్తులు. తరతరాలుగా వస్తున్న ఈ పురాతన హస్తకళతో కరీంనగర్లోని దాదాపు 150 కుటుంబాలకు చెందిన 300 మంది జీవనోపాధి పొందుతున్నారు. 400 ఏళ్లుగా వస్తున్న ఈ పురాతన కళను ఇంకా కొనసాగిస్తున్నారు. అసలేంటి ఈ ఫిలిగ్రీ చరిత్ర? వీటిని ఎలా తయారు చేస్తారు? కరీంనగర్లో కళాకారుల పరిస్థితి ఎలా ఉంది? దీనిపై మొత్తం సమాచారాన్ని మా ప్రతినిధి రమ అందిస్తారు. పంచవృత్తుల మేళవింపుతో నిండిన పురాతన కళని ఒడిసిపట్టి ఎలగందల కిలా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించి కళని కాలంతో పాటే ముందుకు తీసుకుపోతూ వేదనని మాత్రం సన్నని వెండి తీగల మాటున దాచేసిన సిల్వర్ ఫిలిగ్రీ కళాకారుల వాస్తవ జీవన చిత్రం చూద్దాం. వారి చేతుల్లో సన్నటి వెండి తీగలు నాట్యమాడుతున్నాయా అన్నట్లుగా మెలికలు తిరిగి మెరుగులద్దుకొని కాంతులినే అందమైన కళాఖండాలుగా మారిపోతాయి. ఎంతో ఓర్పు మరెంతో నేర్పుతో సాగే ఈ విలువగల కళ అసఫ్జాహీ రాజుల మనసును దోచి మంత్రముగ్ధులను చేసి కళాకారులకు మాన్యాలను అందించింది. అలా ఘనచరితను మూటగట్టుకొని తెలంగాణ కీర్తి కిరీటంలో కలికితురాయిగా మారిన ఆ పురాతన కళే సిల్వర్ ఫిలిగ్రీ. వెండి తీగతో అపురూప కళాఖండాలను సృష్టించే ఈ సిల్వర్ ఫిలిగ్రీ కళకు కరీంనగర్ జిల్లా అంటే
అలనాటి ఎలగందల కిలా పుట్టినిల్లు. 17వ శతాబ్ద కాలంలో పర్షియన్ కళాఖండాలను చూసి ప్రేరణ పొందిన నాటి నిజాం సామంతరాజైన ఎలగందల కిలాదార్ నిజాం నవాబుకు ఇచ్చేందుకు ప్రత్యేకత ఉట్టిపడే లోహ వస్తువులు తయారు చేయమని ఆదేశించగా వంగల రామయ్య ఆధ్వర్యంలోని కార్యశాలలో ఎలగందల కిలాలోని విశ్వబ్రాహ్మణ కళాకారులు పంచవృత్తులు అంటే వడ్రంగి, శిల్పి, కమ్మరి, కంచరి, స్వర్ణకార వృత్తులను మేళవించి ఈ సిల్వర్ పిలిగ్రీ కళకి రూపమిచ్చారు. అలా పాందార్, అత్తర్బుడ్డి, కిస్తీలను నిజాం నవాబుకు కానుకలుగా పంపారు. వీరి పనితనానికి మెచ్చిన నిజాం ఆ కళాకారులకు ఇనాం భూములను సహితం ఇచ్చారు. స్వాతంత్రానంతర కాలంలో కడార్ల నారాయణ ఇందిరాగాంధీకి సిల్వర్ పిలిగ్రీతో చేసిన మనీ పర్స్ గిఫ్ట్గా ఇచ్చి ఔరా అనిపించుకున్నారు. అబ్బురపరిచే ఆ సిల్వర్ పిలిగ్రీ పనితనాన్ని చూసిన ఆమె నేషనల్ అవార్డు కూడా ప్రకటించారు. ప్రస్తుతం కరీంనగర్లో విశ్వబ్రాహ్మణ కుటుంబాలకు చెందిన వంగల, కడార్ల, శ్రీరామోజు, ఆకోజు, కట్టు, ఎర్రోజు, గద్దె కుటుంబాలకు చెందిన వారు ఈ వృత్తిలో అనాదిగా కొనసాగుతూ వస్తూ కళను కాపాడుకుంటున్నారు. వీరి చేతుల్లోని కళాఖండాలు ఖండాంతరాలు దాటి వెళ్లినా ఈ కళ మాత్రం కరీంనగర్కే పరిమితమైంది. అలా సిల్వర్ పిలిగ్రీ ఎంతో ఘనకీర్తిని మూటగట్టుకుని 2007-8లో భౌగోళిక గుర్తింపును సైతం సాధించింది. అనాదిగా వెలుగులు విరజిమ్ముతూ వస్తున్న ఈ వెండి కళని నమ్ముకున్న కళాకారుల సాధక బాధకాలేంటి? వీరి కళకు ఉన్న విలువ వీరి జీవితాలకు ఉందా అని తెలుసుకునే ప్రయత్నం చేసింది జనతా గ్యారేజ్. సిల్వర్ పిలిగ్రీ అనేది చాలా సునిశ్చితమైన పని. ఇది మొత్తం కూడా చేతి వృత్తి అని చెప్పొచ్చు. వెండి ఇలా ముద్దగా వస్తుంది. ఈ ముద్ద వెండిని మిషన్లో పెట్టి సన్నని తీగలుగా మారుస్తారు. ఇలా తీగలు వస్తాయి. ఆ తీగలతో ఇంత అద్భుతమైన కళాఖండాలను రూపొందిస్తారు. అంటే వీరి కళ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. కళ ఇంత గొప్పదైనప్పటికీ ఈ కళ వీరి కడుపు నింపలేకపోతుంది. అందుకే ఈ కళని నమ్ముకొని ఈ రంగంలోకి వచ్చే వారి సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది. దాదాపు 3.5 శతాబ్దాలుగా ఈ కళని నమ్ముకొని బతుకుతున్న వీరి పేరు రాములు. ఒక్కసారి వీరి పనితనాన్ని చూడండి. ఎంత పెద్ద సిల్వర్ పిలిగ్రీ వస్తువులనైనా చేయడంలో వీరు దిట్ట. చాలా ముస్లిం కుటుంబాలలో పాందార్కి ప్రాముఖ్యత ఎక్కువ. ఖాందాన్ కా రివాజ్ పాందాన్గా వారు భావిస్తారు. ఆ పాందాన్ చేయాలంటే నెలన్నర పైమాటే. కిలో వెండిని రకరకాల సైజుల్లో చేసుకొని ఆ వెండి తీగలను ఎంతో పొందికగా అమర్చి పాందాన్ తయారు చేయాలి. కుటుంబమంతా శ్రమిస్తేనే ఆ పని సాధ్యమవుతుంది. అలా మధ్యవర్తుల దగ్గర సరుకు తెచ్చుకొని ఇంటిల్లపాది కష్టపడితే వచ్చేవి నెలకు 15,000 లోపే. ఇన్నేళ్లు కష్టపడ్డా వెనకేసిందంటూ ఏదీ లేదు. సంపాదించిందంతా పొట్టకు బట్టకే సరిపోయే పరిస్థితి. దీంతో నెలకు 700 రూపాయలు చెల్లించి చీకటి కొట్టం లాంటి ఈ గదిలో కిరాయికి ఉండి బతుకుబండిని ముందుకు తీసుకుపోతున్నాడు. మధ్యవర్తులపై ఆధారపడకుండా సొంతంగా తయారు చేసుకోవచ్చు కదా అని రాములును ప్రశ్నిస్తే వచ్చిన సమాధానం ఏంటో మీరే వినండి. మేము మనీ పర్సులు, పికాకులు, పాందాన్లు ఇప్పుడు ప్రజెంట్గా ఒక పాందాన్ తయారు చేస్తున్నాం మేడం. ఇది ఒక నెల 15 రోజులు టైం పడుతుంది. దీని మీద మాకు వచ్చేసి 10-12 వేల ఆదాయం వస్తుంది. దీనికి శ్రమ బాగుంటుంది. కష్టం ప్రతి ఒక్కటి చిన్న కన్ను వంగ ఇట్లా బ్యాక్ పెయిన్, మెడల నొప్పులు చాలా ఉంటాయి మేడం. మాకు షాప్లోకి వెళ్ళి తెచ్చుకుంటాం. వాళ్ళకు రేట్ ఎక్కువ ఉంటుంది, మాకు రేట్ తక్కువ ఇస్తారు. ఎందుకని మరి ఇంత చిన్న పనికి తనం కదా, మరి నెలకు అంత నెల మొత్తం కష్టపడితే 10,000 ఏం సరిపోతాయి? సరిపోతలేవు మేడం. సరిపోకనే ఇంత చిన్న ఇంటి లోపల ఇల్లు తీసుకుంటున్నాం. మాకు సొంత ఇల్లు లేదు, ఏం ఆదాయం లేదు, ఏం లేదు మేడం. ప్రజెంట్గా మేము ఏదో జీవనోపాధి నడిపిస్తున్నాం. బట్ట పొట్ట ఇంత ఉన్నామని గడుస్తుంది. పేరుకైతే మంచి పిలిగిరి కళాకారుడు, మీకు పర్వాలేదు అని చెప్పి ఒకటి మార్కెట్లో కూడా పేరున్నది. పేరు మాత్రం ఉన్నది, మిగతా ఏం లేదు మేడం. అంతా జీరో. మరి మీరు ఎందుకు మధ్యవర్తుల మీద ఆధారపడడం? మీరే మీ కళను మేడం మేము మధ్యవర్తి మీద ఆధారపడకపోతే మాకు అసలు పార్టీ దగ్గరికి మమ్మల్ని పోలిస్తలేరు.
అసలు పార్టీలు వాళ్ళే దొరకబట్టుకుంటారు. వాళ్ళ దగ్గర ఆదాయం ఉన్నది, పెట్టుబడి ఉంది. కొద్దిగా నమ్మిక కూడా వాళ్ళకు కొద్దిగా రిచ్ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళకి బాగా నమ్మిక ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా అటే ఇచ్చిపోతారు వర్కు. అటు ఇచ్చిపోయే వరకు ఏమవుతుందంటే మాకు ఒక 40 తీసుకుంటే మాకు 10 ఇస్తాను. మీద వాళ్ళే కమిషన్ తీసుకుంటారు. వర్క్ మేము చేసి ఇచ్చుడు, ఖాళీ కూర్చొని వాళ్ళు సంపాదిస్తాను. అట్లా జరుగుతుంది మేడం. ఇంత కళను నమ్ముకున్నావు, మరి కళ నీ జీవితానికి వెలిగిచ్చిందా? కళా జీవితానికి వెలుగు అంటే ఒక జీవనోపాధి నడుస్తుంది మేడం. నేను నేర్చుకున్న 38 సంవత్సరాలు అవుతుంది వర్క్ చేయబట్టి. 38 సంవత్సరాల నుంచి ఖాళీ బట్ట పొట్ట మా అబ్బాయిని సాదుకునుడు వరకే జరుగుతుంది. వెనుక చేసింది ఏమి లేదు. ఒక ఇల్లు లేదు, ఒక డబ్బుల్లో బ్యాంకు బ్యాలెన్స్ లేవు, ఏ ఆధారం లేదు. రేపటి కాలంలో ఏమైనా సంథింగ్ ఏమైనా జరిగితే మళ్ళీ 10 మంది చందాలు వేసి వసూలు చేసి పట్టుకపోడే. అట్లా ఉంది మా పరిస్థితి. తరాల నుండి వారసత్వంగా వచ్చిన కులవృత్తిని నమ్ముకుంటూ అవార్డులు రివార్డులు అందుకున్న నేటికి ఎలాంటి ఎదుగు బొదుగు లేని జీవితాన్ని నెట్టుకొస్తున్న వీరి పేరు వంగల వరప్రసాద్. తాత తండ్రుల నాటి నుండి వచ్చిన ఈ పాతకాలం ఇల్లు తప్ప వేరే ఆస్తిపాస్తులేవీ లేవు. ఒకరి కింద కూలికి పోయి పని చేయలేక అప్పో సప్పో తెచ్చుకొని వెండి కొని సిల్వర్ పిలిగ్రీ కళాఖండాలను తయారు చేస్తారు. ఇంత కళ మీ సొంతమైనా ఎందుకు అభివృద్ధి చెందలేకపోతున్నారని వారిని ప్రశ్నిస్తే వారు చెప్పిన సమాధానం సిల్వర్ పిలిగ్రీ కళాకారుల జీవితాల్లోని ఒడిదుడుకులని కళ్ల ముందుంచింది. నాడు సమాజంలో ఎంతో గుర్తింపు పొందిన తాము నేడు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నామని, ప్రభుత్వాల సహకారం ఉన్నప్పటికీ అది తమదాకా రావడం లేదని, దీంతో చాలామంది ఈ వృత్తిని వీడి వేరే పనులకు వెళ్తున్నారని వాపోయారు. తమ పనికి చప్పట్లు సన్మానాలు తప్ప ఆర్థిక తోడ్పాటు కొరవడిందని, అందుకే కొత్త తరాలు ఈ వృత్తిలోకి రావడానికి ఏమాత్రం ఆసక్తి కనబరచడం లేదంటున్నారు. సామెత కథ చెప్తారు కదా, ఒక ఐసుగడ్డ ఇస్తే చివరికి వచ్చే వరకు ఏ విధంగా అవుతుందో ఇప్పుడు కళాకారుల జీవితంలో కూడా ప్రభుత్వం ఎంత ఫండింగ్ చేసినా కూడా చివరి వరకు వచ్చే వరకు దోసెడు నీళ్ళు కూడా లేకుండా అయిపోతుంది. ఐసుగడ్డ మాదిరిగా మా జీవితాలు కొనసాగుతున్నాయి. 150 ఫ్యామిలీలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ నా జనరేషన్కి వచ్చే వరకు ఒక 40 మంది 20 మంది వాళ్ళు సాధారణ జీతగాళ్ళు పనిచేసినట్టు జీతం తీసుకుంటూ పనిచేస్తున్నారు. కళాకారులు బతుకుతడం లేదు. మేము మా మనస్సాన్ని చంపుకోలేక ఉన్నా లేకున్నా సొంతంగా కళాకారుల మాదిరిగా జీవించాలని కష్ట నష్టాల కోర్చి మేము ఈ రకంగా మా కుటుంబాన్ని తీసుకుంటూ మా కుటుంబంలో మా ఇంట్లోనే మేము ఈ కళాఖండాలను తయారు చేసుకుని జీవనోపాధిని కాపాడుకుంటూ నెట్టుకుంటూ వస్తున్నాం. మా దుర్భర స్థితి చూసి మిగతా వాళ్ళు ఈ కళలకు రావడం లేదు, మా పిల్లలు నేర్వడం లేదు. మా తండ్రులకు బిరుదులు ఉన్నాయి. నాకు భారత ప్రభుత్వం నేషనల్ మెరిట్ సర్టిఫికేట్ ఇచ్చారు. రాష్ట్ర లెవెల్లో జిల్లా లెవెల్ చప్పట్లు సన్మానాలు తప్పించి ఆర్థికంగా మాత్రం మేము ఎదగలేకపోతున్నాం. రాములు వరప్రసాదే కాదు, ఈ కళని నమ్ముకున్న ఎంతో మంది కళాకారులది ఇదే పరిస్థితి. రోజుల తరబడి చేసే కష్టానికి వచ్చే ప్రతిఫలానికి మధ్య అంతరం ఎక్కువగా ఉండడం, ఆ వచ్చే ఆదాయమైనా అనుకున్న సమయానికి వస్తుంది అన్న గ్యారంటీ లేదు. చేసిన వస్తువు అమ్ముడుపోతే ఆనందించాల్సిన పరిస్థితిలో కళాకారులు కొట్టుమిట్టాడుతున్నారంటే వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీటన్నిటికీ తోడు అనారోగ్య సమస్యలు అదనంగా ఉన్నాయి. ఇక నెలకు అనేది మాకు తెలియదు కదా, శాలరీ లాగా ఏం రాదు కదా. చేసుకున్నది ఇది ఎప్పుడు అమ్ముతే అప్పుడే డబ్బులు వస్తాయి మాకు. ఇప్పుడు మీరు ఇది కొనుక్కుంటారా, మాకు వస్తాయి డబ్బులు అంతే. శాలరీ లాగా ఏం రాదు మాకు. ఇది తీసుకుపోయినా మీకు ఇప్పుడు డబ్బులు ఇస్తామని కూడా చెప్పరు, అంతే కదా. ఎవరు కొనుక్కుంటే వాళ్ళు ఎప్పుడు అమ్మితే అప్పుడే డబ్బులు వస్తాయి అంతే. ప్రత్యేకించి అనేది లేదు. మేము ఎంతకు అమ్ముకుంటే అంతే. ఇప్పుడు దీనికి ఇప్పుడు ఈ ఐటమ్ ఉంది, దీనికి ఒక 1000 రూపీస్ అని నేను మీరు ఇష్టం ఉంటే కొంటారు, లేకపోతే దీన్ని 500 కూడా అమ్మచ్చు మాకు అవసరం ఉంటే. చెప్పలేం కదా, అట్లుంది పరిస్థితి. పనితనం ఎక్కువ ఉంటుంది కానీ దానికి తగ్గట్టుగా డబ్బులు వస్తే ఆ వచ్చిన రోజు సంతోషం, రాకపోతే అంతే. లోపల ఫిలప్ చేసేటి అన్నీ నేనే చేస్తాను. పైన ఈ మాత్రం తను చేస్తాడు. ఇక్కడ చిన్న చిన్న వర్క్స్ ఇట్లా బేలేయడం ఇట్లా లోపల ఇలా అన్నీ ఫిలప్ చేస్తాను. మీరు ఎట్లా నేర్చుకుంటే ఎట్లా ఇంట్రెస్ట్ వచ్చింది మీకు ఇట్లా నేర్చుకోవాలని? మా హస్బెండ్ చేస్తాడు కాబట్టి తనతో పాటు నేను కూడా చేసుకుంటే మంచిగా ఉంటుంది కదా, ఇద్దరం కలిసి. బయట ఇస్తే ఇప్పుడు మనకేం రాదు, ఇంట్లో ఇద్దరం కలిసి చేస్తే పని ఎక్కువ అవుతుంది, తొందర ఈజీ అయిపోతుందని నేను నేర్చుకున్నా నా ఇంట్రెస్ట్ కొద్దే. హెల్త్ ఇష్యూస్ దీంతో ఏంటంటే ఈ సన్నటి మేము ఆక్రాయి చేస్తే ఏమవుతుందంటే దీంతో సన్నటి చూర అంటే డస్ట్ లాగా, ఇప్పుడు మీరు ఉన్నారు కదా మరి ఇదంతా డస్ట్ పిండి కంటే సన్నగా ఉంటుంది.
ఇది లోపల లంగ్స్లోకి వెళ్ళి ఇన్ఫెక్షన్ అవుతుంది. నాన్ జిఐ వర్క్ చేయడం వల్ల ఏంటంటే నాకు లంగ్స్ ఖరాబ్ అవుతాయి, మాకు అస్తమా అలాంటివి వస్తాయి. కంటి చూపు అనేది అంటే మా వర్క్ అది కాబట్టి కంటి చూపు 100% 35+ వచ్చేసేస్తుంది ప్రతి ఒక్కరికి. 35 తర్వాత రావడం లేదు దాదాపు ఎవరు లేరు. ఇప్పుడు నెల మొత్తం కష్టపడుతుంది, ఇంత ఆర్టికల్స్ చేస్తుంది కదా, మీరు ఎంత సంపాదిస్తారు నెల మొత్తం? మా ఖర్చులు ఒక 15,000 మిగులుతాయి మేడం. పెట్టుబడిదారులు మధ్యవర్తుల ప్రమేయంతో వాస్తవంగా ఈ సిల్వర్ పిలిగ్రీ కళను నమ్ముకున్న కళాకారులకు ప్రయోజనాలు అనేవి దక్కడం లేదు. తరతరాలుగా ఈ కళని నమ్ముకున్నప్పటికీ నేటికి ఎంతో మంది కళాకారులు దుర్భర దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతున్నారు. సిల్వర్ పిలిగ్రీ పరిశ్రమ కూడా కొంతమంది చేతిలో గుత్తాధిపత్యంగా మారిపోయిందని, దీంతో చాలామంది చేతిలో మంచి కళ ఉన్నా మరుగున పడిపోతున్నారు. పేరుకు క్లస్టర్ ఉన్నా అది కూడా గుత్తేదారుల చేతుల్లో బందీ అయిపోయిందని, దీంతో నమ్ముకున్న కళని వదులుకోలేక కష్టమో నష్టమో నెట్టుకొస్తున్నామని, కనీసం బ్యాంకుల నుండి తక్కువ వడ్డీకి రుణాలు కూడా తమకు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కళాకారులు. క్లస్టర్ అయితే ఎవరికైతే ఉపయోగపడడం లేదు, దానివల్ల ఉపయోగం అయితే ఏం లేదు. అంటే అది ఒక గుత్తేదారులాగా కొందరికి మాత్రమే ఉపయోగపడుతుంది. అది వచ్చింది అన్న విషయం కూడా ఇంత కరీంనగర్ ప్రజలకు ఎవరికి కూడా తెలియదు. అసలు కళాకారులు అనేది 100 మంది దాటలేదు. మరి 100 మంది దాటంది ఇంతమందికి ఎలా ఇచ్చారో మాకు కూడా అర్థం కావట్లేదు. నిజమైన కళాకారులు 100 మంది కూడా లేరు కరీంనగర్లో. మంచి కళాకారులు A1 కళాకారులు ఒక 20 మంది వెళ్తారు. అన్నీ అంటే ప్రతి ఒక్కరు పని చేస్తారు. పని చేసేదానికంటే ఏంటంటే అన్ని రకాలుగా పని చేసే వాళ్ళు మాత్రం ఒక 20 మంది మాత్రమే ఉన్నారు. మామూలుగా జనరల్గా ఇది చేసేటోళ్ళు ఇవే చేస్తారు మేడం. ఇది చేయించడానికి ఇది చేయరాదు, ఇది చేయించడానికి ఇది చేయరాదు. అలాంటి వాళ్ళు అంటే టోటల్గా 100 మెంబర్స్ ఉన్నారు. మేము చిన్న రాఖీ కాంచెలు మొదలు పెడితే నేను వీణ వరకు చేస్తాను. మేము వీణ కానీ మేము కానీ మాకు ఉన్నది క్లస్టర్ వచ్చిందనే విషయం మాత్రం ఇంతవరకైతే NGO అతను ఒకసారి ఫోన్ చేస్తుంటే మాకు డాటా గిట్లా మొత్తం కావాలన్నాడు. మళ్ళీ ఫోన్ చేస్తే మాత్రం ఇంతవరకు లావటడం లేదు. ఇంతవరకు అయితే ఏం లేదు మేడం. పిల్లల చదువులు చదివించడానికే అప్పు చేయాల్సి వస్తుంది. నార్మల్ చదువులే ఏదో హైఫై రేంజ్లో రెసిడెన్షియల్ ప్రైవేట్ పాఠశాలలో చదివించాలని గవర్నమెంట్ చదివించడానికి ఇబ్బంది పడుతున్నాం. అలాంటి ప్రైవేట్లో చదివించాలంటే ఇంకా చాలా ఇబ్బంది. మాకు పేరు మాత్రం మాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. అందరికీ కళాకారులు అంటే మాకు గౌరవిస్తారు. కాకపోతే ఏంటంటే ఫైనాన్షియల్గా మాత్రం సపోర్ట్ లేదు. ఫైనాన్షియల్ లేము మేము. ఇది మేము సంపాదించింది అయితే ఏం లేదు ఇంతవరకు. ఇల్లు ఇది మా నాన్న సంపాదించింది. ఇల్లు కూడా GI రిజిస్ట్రేషన్ కూడా ఉంది దీనికి. ఆ GI రిజిస్ట్రేషన్ కూడా నిరుపయోగంగానే ఉన్నది. ఆ GI ప్రకారం అయితే ఎవరు కూడా వర్క్ చేయడం లేదు. GI అంటే ఏంటంటే వెనకటి పని అది కంప్లీట్గా 2% మెల్టింగ్తోనే చేయాలి. అలాంటిది ఎవరు కూడా చేయడం లేదు. మధ్యధర అంటే మేడం నా దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయి పెట్టుబడి. నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి. మీరు చేసుకొని వచ్చారు ఒక ఐటమ్, దాని విలువ 10,000 రూపాయలు ఉంటుంది. నాకు ఆకలి అవుతుంది ఇవాళ, నేను 5,000 ఇస్తానంటాను. కాదు 6,000 అంటాను. కాదు 7,000కు ఖాయం అయిపోతుంది. 7,000 ఇస్తాడు. 10,000 ఐటమ్ను 7,000కి అమ్ముకుంటాడు. మిగతా ఆయన ఏం చేసుకుంటాడు, ఆయన కష్టంలో తగ్గించుకుంటాడు. సిల్వర్ అయితే మళ్ళీ అదే కష్టం కొనాలి కదా. ఇక్కడ కష్టానికి ఫలితం ఎక్కడ ఉంటుంది? మధ్య వాళ్ళు 10,000 కొన్నది 7,000 కొన్నది 20,000కి అమ్ముకుంటారు. అవసరం కూడా ఎగ్జిబిషన్లో పెట్టుకుంటారు, డిమాండ్ చేస్తారు. ఇది పలానా వ్యక్తి చేసిన పలానా వాళ్ళని స్కిల్ నైపుణ్యంతో వాళ్ళని తప్పుపట్టేది. వాళ్ళ డబ్బు ఉన్నది, వాళ్ళ స్కిల్ నైపుణ్యం వాళ్ళు అమ్ముకుంటారు. అదే విధంగా సామాన్య కళాకారునికి గవర్నమెంట్ ప్రోత్సహిస్తే వీళ్ళు కూడా మంచి ఉన్నతిలో ఉంటారు కదా. వాస్తవ కళాకారుల సంఖ్య అంటే కొంతమంది పని వదులుకొని వేరే వర్క్ చేస్తున్నారు. వాళ్ళని వెనక్కి తీసుకొస్తే వస్తారు. ఉపాధి ఇందులో చూపెడితే ప్రజెంట్ ఇప్పుడు చేసే వాళ్ళు 40 మంది కంటే ఎక్కువ లేరు. ఒకరు పెట్రోల్ బంక్లో పనిచేస్తారు, ఒకరు మార్కెట్లో పనిచేస్తుండ్రు, ఒకరు రెగ్యులర్ ఫైనాన్స్లో పనిచేస్తుండ్రు, కొందరు పార్ట్ టైం చేసుకుంటుండ్రు. వెళ్ళాలి కదా జీవనం, పిల్లల ఖర్చులు వెళ్ళాలి కదా, కిరాయిలు వెళ్ళాలి కదా. సొంత ఇండ్లు ఉన్న వాళ్ళు తక్కువ. ఎందుకంటే ట్రెడిషనల్ వర్క్ ఉన్న వాళ్ళకి ఆస్తులు లేవు. అన్ని ఆస్తులన్నీ వెళ్ళిపోయినాయి, ఎక్కడెక్కడనో వెళ్ళిపోయినాయి అన్నీ. పని నమ్ముకున్న వాళ్ళకు ఏం లేదు. ఇవాళ ఆకలి అవుతుందా, అయితే ఐటమ్ అని నమ్ముకోవాలి. ఐటమ్ అమ్ముడు పోకపోతే వెంటనే నమ్ముకొని తినాలి పరిస్థితి. పోయే వాళ్ళని అడిగితే మీ దగ్గర ఏం ఆస్తులు ఉన్నాయి, మీకు ఏమి ఇస్తామో 10 రూపాయలు ఇస్తాం. బ్యాంక్ వాళ్ళు కూడా చిన్న చూపు చూస్తారు. మాకు మీరు షూరిటీ పెడితేనే మీకు ఇస్తామని. ఆనాడు మాకు టంకశాలలో కిలో ఐటమ్ చేయాలంటే 3 కిలోలు వెండిస్తారు, తీసుకోమని వితౌట్ షూరిటీ.
మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్లో సిల్వర్ పిలిగ్రీకి ఏటా బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయి. ఆ కేటాయింపులతో సిల్వర్ క్లస్టర్ ఏర్పాటు చేసి కళాకారుల్లో నైపుణ్యం పెంచే దిశగా చర్యలు తీసుకోవాలి. వారు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించాలి. కనీసం 100 మంది కళాకారులు, ఆ పై సంఖ్యలో కళాకారులు ఉంటేనే క్లస్టర్ ఏర్పాటు చేయాలి. కానీ కరీంనగర్ మొత్తంలో కళాకారుల సంఖ్య 60కి మించదు. ఈ నేపథ్యంలో క్లస్టర్లో ఉన్నది కళాకారులో లేదా కళాకారుల పేరుతో ఇతరులో తెలియదంటున్నారు. అంతేకాక సిల్వర్ క్లస్టర్ బాధ్యత ఎన్జీఓకి అప్పగించడంతో అసలు క్లస్టర్ గురించి, అది చేసే పనుల గురించి సామాన్య కళాకారులకు తెలుస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. క్లస్టర్తో మాకు ఎటువంటి ఉపయోగం లేదు మేడం. మీకు లోన్లు ఇచ్చి మీరు తయారు చేసిన వస్తువులు మార్కెటింగ్ ఇచ్చి అట్లా ఏమైనా ఉపయోగపడుతుందా? మాకు కూడా వాళ్ళు ఓ టైంలో వాళ్ళకు మేము పైసలు దిగి ఉంటే వర్క్ ఇచ్చి పైసలు కట్ చేసుకుంటారు తప్ప, మరి మీ క్లస్టర్ పేరుంది మీరు పని చేసుకోండి అని చెప్పి వాళ్ళు ఇంతవరకు మాకు చెప్తలేరు. మాకు కూడా తెలియనిస్తలేరు వాళ్ళు. అసలు ఉన్నదా లేదా అది కూడా తెలియదు మేడం. అట్లా జరుగుతుంది. ఇప్పుడు ఒక క్లస్టర్ అంటే మరి 100 మంది కళాకారులు ఉండాలి. మరి 100 మంది కళాకారులు ఉన్నారా? మరి మీకు మీ వాళ్ళే కదా ఉండేది, విశ్వకర్మ వాళ్ళే కదా. మరి 100 మంది కళాకారులతో అసలు కరీంనగర్లో క్లస్టర్ ఉందా? క్లస్టర్ ఉంది. కళాకారులు దానిలో ఎంతమంది నిజ కళాకారులు ఉన్నారో ఎంతమంది లేరో తెలియదు, కానీ మొత్తానికైతే 100-110 మంది సిటీ చేసి పెట్టిళ్ళు. వాళ్ళకు సంబంధించిన వాళ్ళు పెట్టుకొని వాళ్ళే అది చెప్తాను. మేము గట్టిగా మాట్లాడే వరకు మమ్మల్ని పక్కకు పెట్టిళ్ళు వాళ్ళు. అంటే అసలైన వర్కర్కి ఏమి లాభం లేదా? అసలైన వర్కర్కి ఏం లాభం లేదు. చాలామంది ఇప్పుడు ఒక గ్రూప్గా 20-25 మంది వర్క్ చేసిన కాడ దాని సగం మంది వర్కర్లు ఉంటారు మేడం. సగం మంది వర్కర్లు ఉండరు, వాళ్ళకి వర్కే రాదు. అయినా వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళు అట్లా కంపెనీ అట్లా చేయించుకుంటాను. మేము ఇప్పుడు 38 ఏళ్ళ నుంచి మాకంటూ ఒక పేరుంది చుట్టుపక్కల తెలంగాణ రాష్ట్రంలో. అయినా మా పరిస్థితికి ఇట్లే ఉన్నది, అడక తినడట్టే ఉన్నది. కళాకారుల బతుకులు బాగుపడాలంటే సిల్వర్ పార్క్ ఏర్పాటు చేసి నివాసాలు, వర్క్ ప్లేస్ ఒకే దగ్గరగా ఉండేలా చూస్తే అది టూరిస్ట్ స్పాట్గా మారడమే కాక కళాకారులకు, కస్టమర్కి కూడా ఉపయోగం జరుగుతుందంటున్నారు కళాకారులు. ప్రభుత్వం అందించే పథకాలు కూడా వాస్తవ లబ్ధిదారులకు చేరేలా పకడ్బందీ విధానాలు అవలంబించాలని, అప్పుడే సిల్వర్ పిలిగ్రీ కళాకారుల జీవితాల్లో వెలుగులు నిండుతాయంటున్నారు. ఎవరైతే కళాకారుడు ఉన్నారో వాళ్ళకు మాత్రమే గవర్నమెంట్ వచ్చే ఫండ్ కానీ, వాళ్ళని ఎంకరేజ్ చేసే విధానాన్ని కానీ డైరెక్ట్ లింకప్లో ఉండాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా, 2 కోట్లు ఫండింగ్ చేసినామయ్యా నా లాస్ట్ ఇయరే, మీకు ఇంకేం చేస్తామయ్యా అని ప్రశ్నిస్తుంది గవర్నమెంట్ మమ్మల్ని. మేము పోయి అడిగినప్పుడల్లా మీరు చేస్తే ఉన్నది మిషనరీగా ఉన్నారు, ఇల్లు కట్టించారు, క్యాపిటల్ తక్కువ ఇచ్చారు, మార్కెటింగ్ లేదు. మిషనరీని చూసి బతుకుతామా? హాల్ చూసుకొని బతుకుతామా? అది కాదు కదా. మాకు ఇవ్వాల్సింది ఏంది, ఒక 5 ఎకరాలు 10 ఎకరాలలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఎంతమంది కళాకారులు ఉంటే అంతమంది కళాకారులకు, ముందుల వర్క్ షెడ్డు, ఉండడానికి ఇల్లు, మధ్యలో ఒక బ్యాంకు, ఒక షోరూము, 5వ తరగతి దాకా పాఠశాల, ఒక చిన్న హాస్పిటల్, ఒక పార్కు, పర్యాటక స్థలం లెక్క మాకు అప్పచెప్తే అరుదైన కళాకారులను కాపాడుకున్నట్టుంటుంది. మమ్మల్ని చూసి కూడా ఇంకా మాసంటి కాలనీలు పెరుగుతాయి. సిల్వర్ పార్కులు అనేవి కరీంనగర్ మొత్తం పెరుగుతాయి. మేము కళాకారులను పెంచగలుగుతాం మాకున్న నైపుణ్యంలో. ఇది అతి ప్రాచీనమైన చేతి వృత్తి అవస్థలు పడుతున్న తీరు. తెలంగాణ వచ్చాక కళాకారులకు పెద్దపీట వేశాం అని చెప్తున్న ప్రభుత్వం ఆ ఫలితాలు సామాన్య కళాకారులకు అందుతున్నాయా అని క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపించి అర్హులకు ప్రోత్సాహకాలు అందేలా చర్యలు చేపడితేనే ఆ బడుగు కళాకారుల జీవితాల్లో వెండి వెలుగుల పిలిగ్రీ వెన్నెల కురిపిస్తుంది. నిజాముల నాటి కళ ఆధునికతను జోడించుకొని భౌగోళిక గుర్తింపు సాధించినప్పటికీ కష్టపడేది కళాకారుడు, ఫలితాలు దండుకునేది ఇంకెవరో అన్నట్టుగా తయారైంది కరీంనగర్ సిల్వర్ పిలిగ్రీ కళాకారుల పరిస్థితి. ప్రభుత్వం అందించే ప్రయోజనాలు వాస్తవంగా కళను నమ్ముకున్న కళాకారుల కుటుంబాలకు అందితేనే ఈ కళ 10 కాలాల పాటు సజీవమవుతుంది.